ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తారట. అందుకే చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ చరిత్ర ముగియబోతా ఉంది. 3 నెలల్లో మీ బీఆర్ఎస్ అడ్రస్సే పోతుంది. ఎందుకు పోతుందంటే, మీరు చేసిన తప్పు తెలంగాణ వాదం మీద మీరు అధికారంలోకి వస్తే ఈరోజు ఆ తెలంగాణ పదాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రధానమంత్రి కావాలని చెప్పి కలలుగని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన రోజే నేను ఎలుగెత్తి చెప్పిన, అనేక డిబేట్లలో చెప్పిన, కథమైపోయింది టీఆర్ఎస్ పార్టీ, కథమవుతాడు కేసీఆర్ అని చెప్పి ఆ రోజే నేను చెప్పిన. ఎందుకంటే తెలంగాణకు చిన్న పేగుబంధం ఉండే టీఆర్ఎస్ తోటి అది తెంపేసుకున్న రోజున్నే వాళ్ళు భూస్థాపితం అయిపోయింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఇదే ప్రయత్నం చేసిండు అని చెప్పి లెక్కలతో సహా చెప్పిన. నేషనల్ ఫ్రంట్ పేరు మీద విన్యాసాలు చేస్తే ఇక్కడ టీడీపీ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ అదే జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, మాకు అండ మాకు దండ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీని వదులుకోము అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే మా మహబూబ్ నగర్ జిల్లాల మా పాలమూరు గడ్డ మీద మొట్టమొదటిసారిగా చరిత్రలో కనివిని ఎరగని రీతిలో మన పార్లమెంటులో 7 అసెంబ్లీ స్థానాలకు 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిపించిన చరిత్ర ఎప్పుడూ లేదు. ఏం చేసిందా మరి? 10 ఏళ్లలో మోడీ గారు చేయండి, ఇప్పుడు కొత్తగా చేస్తారా? ఏమీ చేయరు. మనకు ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి తప్ప ఇంకోటి చేయరు. దక్షిణాది రాష్ట్రాలంటే మోడీకి చిన్న చూపు. ఆయనకు దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు అవసరం లేదు, ఇక్కడ ప్రజలు అవసరం లేదు. ఆయన కేవలం ఉత్తరప్రదేశ్ బీహార్లో ఓట్లేస్తే చాలనుకుంటున్నాడు. మరి అటువంటి వాళ్ళకు మనం ఎందుకు ఓట్లు వేయాలి? మన గురించి, మన బాగు గురించి, మన కోసం ఆలోచించే మన ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవాలి, మన ప్రభుత్వంలో ఎంపీ సీట్లు గెలుచుకోవాలి. కానీ ఎక్కడో ఉన్న వాళ్ళకు ఓటేస్తే మనకు వచ్చేది ఏం లేదు. ఇంకోటి వేదిక ద్వారా చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్ కూడా రాదు. ఇది రాసి పెట్టుకోండి ఆ నాయకులారా అని నేను చెప్తా ఉన్నా. మీరు చేసిన మోసాలకు ప్రజలకు తెలిసిపోయి మిమ్మల్ని తరిమి కొట్టిండ్రు. మళ్ళీ ఒకసారి ఓటు వేసి వృధా చేసుకోరు. ఇంకోటి విచిత్రమైన విషయం, మెదక్కు క్యాండిడేట్ లేడు కేసీఆర్ తప్ప, కరీంనగర్లో క్యాండిడేట్ లేడు కేటీఆర్ తప్ప, మహబూబ్ నగర్కు క్యాండిడేట్ లేరు. ఎవరిని అడిగినా నాకొద్దు నాకొద్దు అని పారిపోతూ ఉన్నారు. పక్కన నాగర్ కర్నూల్లో క్యాండిడేట్ను గీవులాడితే నాకే వద్దు అంటున్నాడు. చేవెళ్ళనేమో ఆయన నాకు కాంగ్రెస్ టికెట్ వస్తే కాంగ్రెస్కి వస్తా అని రాయబారాలు చేస్తున్నాడు చేవెళ్ళ ఎంపీ. సికింద్రాబాద్లో పోయినసారి ఒక మంత్రి కుమారుడు పోటీ చేసిండు. అసెంబ్లీలో మంత్రిని అడిగిన, అన్న ఈసారి పోటీ చేస్తాడే, నాకెందుకు రాబోయే దండం పెడతా నీకు అంటున్నాడు. గది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఇక వీళ్ళేమో పొంకనాలు కొడతా ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు. అయ్యా మీ కుటుంబం గురించి తెలిసింది, మీ గురించి తెలిసింది, మీరు చేసిన భాగోతాల గురించి తెలిసింది, మీరు వెనకేసుకున్న కుప్పల గురించి తెలిసింది. అవి ఏ అకౌంట్లో ఫారిన్లో ఉన్నాయో ఆ చరిత్ర అంతా మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. సమయం వచ్చినప్పుడు ఫిరంగి గుండులాగా వెళ్తాడు. మీరందరూ కూడా చర్లపల్లి జైల్లో ఉంటారు. దీంట్లో ఏం అనుమానం పెట్టుకోకండి. వాళ్ళే జైలుకు పోయినప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఎక్కడ పోవాలి? ఖచ్చితంగా వాళ్ళ పక్కన కంపెనీ ఎన్నికే పోతారు. ఆడికే ఇంకేం మీరేం అనుమానపడాల్సిన పని లేదు. విజిలెన్స్ ఎంక్వైరీలు మొదలైతాయి. మంత్రులుగా ఉండి ఎన్ని పాపాలు చేసిండ్రో అవన్నీ కూడా బయటికి వస్తాయి. వీళ్ళందరూ కూడా రాజకీయ నిష్క్రమణే కాదు, ప్రజా జీవితంలో నుంచే నిష్క్రమించే సమయం సందర్భం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా.